వెల్కమ్ టు వినయ్ టాక్స్. నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ సనాతన ధర్మం అంటే ఏంటి. సనాతనం అంటే బర్త్ అండ్ డెత్ రెండు లేనిది ఏదైతే ఉంటుందో దాన్ని సనాతనం అని అంటాం. సో బర్త్ అండ్ డెత్ లేనిది భూమి మీద ఈ సృష్టిలో ఏదీ లేదు. ఏదైనా ఉంది అంటే అది పరమాత్మ మాత్రమే. పరమాత్మకు బర్త్ అండ్ డెత్ రెండూ లేవు. సో పరమాత్మ అంటే ఎవరు? దేవుడు. సనాతన ధర్మం అంటే పరమాత్మ ధర్మం. పరమాత్మ ధర్మం అంటే ఏంటి? దేవుని ధర్మం అంటే దేవుడు మనకు చెప్పిన ధర్మం. ఆ ధర్మం ప్రకారమే మనం బ్రతుకుతాం. ఆ ధర్మం ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ధర్మం నేను చెప్తే ధర్మం కాదు, ఎవరో చెప్తే ధర్మం కాదు. పరమాత్మ ఏదైతే చెప్పిండ్రో దాని ప్రకారం బతకడమే దాన్నే ధర్మం అంటారు. ఇది సనాతన ధర్మం. కొంతమంది హిందూ ధర్మం అంటారు, కొంతమంది హిందూ మతం అంటారు. హిందూ అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే, హిమ్ అంటే పాపం, దు అంటే తొలగించడం, పాపాన్ని తొలగించే దాన్ని హిందూ అని అంటారు. సో దాన్ని హిందూ ధర్మం. కొంతమంది హిందూ మతం అంటారు. అసలు ఇది మతం అనేది కాదు, ధర్మమే. మతం అనేది రాను రాను కాలంలో కొంతమంది తెలియక మతం అనేది యాడ్ చేసిండ్రు. యాక్చువల్ మనది మతం కాదు, ధర్మం. హిందూ ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఈ సనాతన ధర్మంలో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటిదంటే వేదం. వేదం అంటే పరమాత్మ యొక్క ఊపిరి. ఈ పరమాత్మ ఊపిరి ఏంటంటే ఈ వేదంలో పూర్తిగా 4 ఉంటాయి. ఆ 4 ఏంటిదంటే, మొదటి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం. ఈ 4 వేదాల నుండి పుట్టినది 108 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, శృతులు, స్మృతులు, 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, ఇంకో 18 ఉప పురాణాలు. మొత్తం పురాణాలు 54. ఈ 54 పురాణాల్లో ముఖ్యమైన పురాణం అంటే మోస్ట్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పురాణం ఏంటిదంటే భాగవత పురాణం. ఈ భాగవత పురాణం మనకు ఏం నేర్పిందంటే పరమాత్మ అంటే ఏంది, ఆ పరమాత్మ మీద భక్తి ఎలా పెంచుకోవాలి, ఆ భక్తి పెంచుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి, ఈ విషయాలు మనకు నేర్పింది. ఆ తర్వాత ఇతిహాసాలు కూడా ఉన్నాయి. 2 ఇతిహాసాలు, ఒకటి రామాయణం, రెండవది మహాభారతం. సో ఈ మహాభారతంలో భీష్మ పర్వం ఉంది. ఆ భీష్మ పర్వంలో భగవద్గీత ఉంది. ఆ భగవద్గీత ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే ఒక మోటివేషన్ సబ్జెక్ట్ ప్లస్ సైకలాజికల్ సబ్జెక్ట్ కూడా. సో ఈ భగవద్గీత అనేది మనిషి యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుతుంది. భాగవతం పరమాత్మ గురించి మాట్లాడితే, భగవద్గీత మనిషి యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే భగవద్గీత బోధించింది పరమాత్మనే కాబట్టి, భగవంతుడే కాబట్టి. ఆ భగవంతుడు ఆయన గురించి ఆయన గొప్పలు చెప్పుకోవడం, డప్పు కొట్టుకోవడం అనేది ఉండదు. ఆయన ఏదైనా మాట్లాడిండంటే అది మన కోసం. కాబట్టి అది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా చాలా జీవితంలో ఉపయోగపడే విషయాలు చాలా ఉంటాయి. 1, 2 కాదు, అన్నీ ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు. సో కృష్ణ పరమాత్మ రానున్న కలియుగంలో సైకోయిజం, ఒక డిఫరెంట్ మెంటాలిటీస్ పెరుగుతాయన్న సంఘటన దృష్టిలో పెట్టుకొని బోధ చేశారు. ఈ భగవద్గీత 108 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇంకా మరికొన్ని గ్రంథాల యొక్క సారమే భగవద్గీత. ఈ కలియుగంలో మొత్తము అన్ని సబ్జెక్ట్స్ చదువుకోలేరు, తెలుసుకోలేరు, అంత శక్తి లేదు. కాబట్టి అట్లీస్ట్ ఈ 700 శ్లోకాలు ఉన్న భగవద్గీతనన్న మనం తెలుసుకోవాలని కృష్ణ పరమాత్మ మనకు అందించాడు. సో దీన్ని మనము జీవితంలో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రానున్న కొన్ని వీడియోస్లో మీకు డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చదువుకుంటే అంత తేలిగ్గా అర్థమయ్యే విషయం కాదు. ఇది గురువుల నుంచి తెలుసుకోవాల్సింది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి
చాలామంది గురువులు చెప్పడం వల్ల నేను నేర్చుకున్నాను తప్ప ఇదేదో బుక్ చదివి నేర్చుకున్న సబ్జెక్ట్ కాదు. కాబట్టి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు నేను మీతోని షేర్ చేసుకున్న సబ్జెక్ట్ సనాతన ధర్మం అంటే ఏంటి. ఈ టాపిక్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే రానున్న వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.